నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నోస్టిక్స్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్. చాలామంది ఈ ప్రపంచ ఆటిజం అవేర్నెస్ దినోత్సవం అవనియండి, లేదంటే వీక్ అవనియండి, ఆటిజం అవేర్నెస్ వీక్లో అవగాహన లోపం అవనియండి, లేదంటే కొంతమంది చెప్పేటటువంటిది అంటే వేరే రకరకాల వాళ్ళు రకరకాల విధాలుగా ఆటిజం గురించి మాట్లాడటం వల్ల ఆటిజంకి ఏడిహెచ్డికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఆటిజం అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటూ ఉంటాం. మాట్లాడకపోవటం, కలవకపోవటం, కళ్ళల్లోకి చూడకపోవటం, పిలిచినా పలకపోవటం, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం, ఎక్కువగా చేసిన పని పదే పదే చేయటము, కొన్ని విచిత్రంగా ప్రవర్తించడం, ఇవన్నీ ఆటిజం సంబంధించిన లక్షణాలు. మనం ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఆటిజం సంబంధించిన లక్షణాల గురించి మాట్లాడాం. కానీ ఈ టాపిక్లో నేను ఆటిజం వర్సెస్ ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్, అంటే విపరీతంగా అల్లరి చేసి కుదిరితనం లేనటువంటి పిల్లలు. మరి సహజంగా ఆటిజం పిల్లలు కూడా ఒక చోట కుదురుగా కూర్చోరు కదండి, అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కదా, మనం చెప్పిన మాట వినరు, పట్టించుకోరు కదా. అంటే కనుక ఏడిహెచ్డిలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్, అంటే ప్రత్యేకంగా హైపర్ యాక్టివిటీకి, దృష్టి కేంద్రీకరణ లోపానికి ఏడిహెచ్డి అనే పదం వాడుతాం. ఆటిజం అనేటటువంటి దాంట్లో కూడా మనకి అల్లరి ఉండటము, హైపర్ యాక్టివిటీ ఉండటం అనేది మనకు కనిపించినా కూడా ఆటిజంలో ఉండే ప్రత్యేకమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుంది, తర్వాత సెకండరీ లక్షణాలు వేరే ఉంటాయి. ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే కమ్యూనికేషన్ డిఫికల్టీస్, అంటే వాళ్ళు మాట్లాడి కంటిన్యూస్గా దారుణంగా మాట్లాడటం, కమ్యూనికేషన్ ద్వారా సంబంధాలు ఏర్పరచుకోవటము, సోషలైజేషన్ స్కిల్స్, నలుగురు మధ్యలో ఉండటము, వాళ్ళు పిలవగానే పలకటము, వాళ్ళ కళ్ళల్లోకి చూడటము, చెప్పినటువంటి కమాండ్ ఫాలో అవటము, చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవటము, ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవటం, షేర్ చేసుకోవటం, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫాలో అవటము, పద్ధతుల్లో అంటే ఆటపాటలో ఒక పద్ధతిని వ్యవహరించడం. కానీ ఏడిహెచ్డిలో మీ కమ్యూనికేషన్ అనేది ప్రాబ్లం ఉండదు. ఆటిజంలో కమ్యూనికేషన్ ప్రాబ్లంతో విచ్ ఈస్ ఎ మెయిన్ సిమ్టమ్. సో కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది తీసి పక్కన పెట్టేసి ఓన్లీ హైపర్ యాక్టివిటీని చూసి అది ఏడిహెచ్డి అనుకోవటం ఆటిజంలో పొరపాటు. ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మిగతా వచ్చే లక్షణాలు 7-8 ప్రధానమైనటువంటి లక్షణాలు ఏవైతే నేను ఇప్పటి వరకు చెప్పానో అవి చూసిన తర్వాత హైపర్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా కాకుండా హైపర్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇది ఏడిహెచ్డి అనుకుంటే ఆటిజంలో మనం నెగ్లెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ సరైనటువంటి సమయంలో ఇవ్వకుండా పోతుందన్నమాట. అదే ఏడిహెచ్డికి వచ్చారనుకోండి, ఇక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది, పిలవగానే పలుకుతారు, కళ్ళలోకి చూస్తారు, రమ్మనగానే వస్తారు, పిల్లలతో కలుస్తారు, సోషలైజేషన్ స్కిల్స్ ఉంటాయి, రిపిటేటివ్ బిహేవియర్స్, మీనింగ్లెస్ బిహేవియర్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ వాళ్ళు విపరీతంగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఒక చోట కుదురుగా కూర్చోలేరు, ఏది ముట్టుకోకుండా తాకలేకుండా ఒక చోట ఉండలేరు, అటు ఇటు కదులుతూ ఉంటారు, పిలిచినా ఏదో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అది ఆటిజంకి ఉండేది డిఫరెన్స్. ఇదేంటంటే పగటి కళ్ళల వల్ల దూరంగా ఉంటారు కానీ ఆటిజంలో ఉన్నట్టుగా పట్టించుకోకపోవటం కాదు. మార్కులు తెలివైనటువంటి ఏడిహెచ్డి పిల్లలు తెలివైన పిల్లలైనా కూడా మార్కులు రైటింగ్లో వెనకబడుతూ ఉంటారు, నోట్స్ అవి ఇన్కంప్లీట్గా ఉంటాయి, క్లాస్ రూమ్లో స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, వస్తువులు పగలగొడుతూ ఉంటారు, పాడు చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇమోషన్స్ అర్థం కాదు కానీ ఆ హైపర్ యాక్టివిటీ వల్ల, ఆ తెలియనితనం వల్ల వాళ్ళు చేసేటటువంటి పనుల మీద కంట్రోల్ అనేది ఉండదు. అదేవిధంగా ఏంటంటే ఫ్రెండ్స్తో గొడవలు పడుతూ ఉంటారు, కంప్లైంట్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంటూ ఉంటారు, ఏ పని కంప్లీట్ చేయరు, ఏ పనైనా మొదలుపెట్టినా సగంలో చేసి వదిలేస్తూ ఉంటారు. తెలివితేటలు ఉన్నా కూడా ఆ తెలివితేటలు ఈ అటెన్షన్ అంటే దృష్టి కేంద్రీకరణ లోపం వల్ల, అంటే నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఏడిహెచ్డికి ప్రధానంగా మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి తెలివితేటలు, రెండోది జ్ఞాపక శక్తి, మూడోది దృష్టి కేంద్రీకరణ లోపం. ఇక్కడ వీళ్ళు తెలివితేటలు జ్ఞాపక శక్తి బాగానే ఉన్నా కూడా దృష్టి పెట్టి కంటిన్యూస్గా ఒక పని చేయకపోవటం వల్ల ప్రతి పని కూడా ఇన్కంప్లీట్గా ఉంటుంది, అంటే అసంపూర్తిగా ఉంటుంది, ఇన్కంప్లీట్గా ఉంటుంది. ప్లస్ ముఖ్యమైన లక్షణం పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, ప్రతిదాన్ని పోస్ట్పోన్ చేస్తారు. సో ఇదే మనం ఆటిజంలో చూస్తే కనుక వాళ్ళల్లో కూడా హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నా కూడా కమ్యూనికేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లము. తెలివితేటలు జ్ఞాపక శక్తి పరంగా ఆటిజంలో చాలా ముందుంటారు. కానీ ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి లోకం, వాళ్ళకి ఇష్టమైన పనే చేస్తూ ఉంటారు కానీ అవతల వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ ద్వారా చేయించాలి అనుకుంటున్నారో ఆ మాటను కానీ ఆ ఇన్స్ట్రక్షన్ కానీ పట్టించుకోకపోవడం. సో ఆటిజం ఏడిహెచ్డి మధ్యన ఈ గీత అనేది చాలా యాక్యురేట్గా ఉండవలసినటువంటి అవసరం ఉందండి. లేదంటే డయాగ్నోస్టిక్ కన్ఫ్యూజన్ వల్ల మనం ఏమవుతుందంటే ఇష్యూను పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఏమీ అల్లరే కదా ఆటిజంలో, ఉదాహరణకు చెప్తున్నాను, పిల్లలు అల్లరి చేస్తే ఏముంది, ఈరోజు అల్లరి చేస్తూ ఉంటారు, అబ్బాయిలు ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు, అల్లరిని ఆనందించాలి, ఆస్వాదించాలి అని అంటూ ఉంటారు.
మాటలు రాకపోతే మాటలు ఈ రోజు కాకపోతే రేపైనదో వస్తుంది, మీ మేనమామకో మీ పెద్దనాన్నకో మీ చిన్నాన్నకో లేట్గా వచ్చింది కాబట్టి వెయిట్ చేయండి అని అంటూ ఉంటారు. ఈ విధంగా పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ అయినటువంటి సమయం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ అయినటువంటి డయాగ్నోసిస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏడిహెచ్డికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఆటిజం సంబంధించినటువంటి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది ఆటిజం ఏడిహెచ్డి మధ్యన ఉండేటటువంటి వ్యత్యాసం, డిఫరెన్స్. రెండిట్లని లక్షణాలు బట్టి గమనించుకుని సరైనటువంటి సమయంలో గమనించి ఫోకస్ చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. నమస్తే.